ఎవరినైనా మనం ఎదిరించగలుగుతాము, ముందుకు పోగలుగుతాము, మనం అనుకున్నది సాధించగలుగుతాము. నేను కూడా మీ ఫీల్డే చెప్పాలంటే, నేను కూడా ఎలక్ట్రీషియనే. కాళేశ్వరంలో దగ్గర దగ్గర 29 సంవత్సరాలు సీనియారిటీ నేను. అప్పట్లో మేస్త్రులు కానీ, కార్పెంటర్లు కానీ, పెయింటర్లు కానీ, వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు దినదినం హెవీగా పెరిగారు. అయినా కానీ రాష్ట్ర గవర్నమెంట్లో మనకంటూ ఒక ఫండ్స్ ఉంటుంది. అది మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ నేనైతే నాకు పూర్తిగా అనుభవం ఉంది. అంటే దీంట్లో మెదుగుతున్నాను నేను బాగా. అంటే మీకు తెలియకపోవడం కాదు, దీంట్లో నేను మెదుగుతున్నాను. అంటే నియోజకవర్గం నుంచి, డిస్టిక్ నుంచి అట్లా పై కేటగిరీ వరకు కూడా నేను మెదుగుతున్నాను, చేస్తున్నాను కూడా. పలు కంపెనీల్లో చేస్తున్నాను, అనుభవం ఉంది. అట్లా మనకంటూ ఒక ఫండ్స్ కేటాయిస్తారు. భవన నిర్మాణ కార్మికుల ఫండ్స్ అనేది కేటాయిస్తారు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది తెలుసా? వాటిల్లో కూడా మనకు కేటాయించాలి. అంటే దేనికి కేటాయించా? మన కుటుంబంలో ఉండే పిల్లలకు కానీ సరే, పెళ్ళిళ్ళకి కానీ సరే, మనకు ఈఎస్ఐ సదుపాయం కల్పించాలా. ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది. పిఎఫ్ ఉంటుంది, ఇన్ని ఉంటుంది అన్నమాట. అసంఘటిత కార్మికుల అనేది ఒకటి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనం 55 రూపాయలు ఎంతో అది కట్టుకోగలిగి కార్డు ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయి, కార్డులు చూపిస్తాను. లేబర్ కార్డు ఇప్పటికే పెట్టుకుంటాను నేను. ఇప్పుడు మీరు లేబర్ ఆఫీస్కి పోతున్నారా? విశ్రామ కార్డు, ఇది డిపార్ట్మెంట్ కార్డులు ఖచ్చితంగా చేసి పెట్టుకుంటే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. 110 రూపాయలు బ్యాంకులు, స్టేట్ బ్యాంకులో పోయి కట్టుకుంటే మన పేరు మీద మనకు ఒక నెంబర్ అనేది ఉంటుంది, మరి ఫోటో ఉంటుంది. మున్సిపల్ అక్కడ లేబర్ ఆఫీస్ కాడ ఎవరు ముంరాజు అక్కడికి వెళ్ళి మన బ్యాంక్ డీటెయిల్స్, మన ఆధార్ కార్డు, మన పాస్పోర్ట్ సైజు ఫిలప్ చేసుకొని మనకంటూ ఒక గుర్తింపు కార్డు తీసుకోవాలి. తీసుకుంటే అది మనకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అన్నమాట. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం వెళ్తున్నామా, పని చేసామా, 10 రూపాయలు వచ్చిందా, ఇంట్లో 3 రూపాయలు ఇచ్చామా, 7 రూపాయలు ఇచ్చామా, 3 రూపాయలు మనకు వచ్చి పెట్టుకున్నాం అనేది కాదు. వీటిపైన కూడా అవగాహన ఉండాలి. ఖచ్చితంగా వీటిపైన కూడా అవగాహన ఉండాలి. మనం బతుకుతూ ఇంకొకరిని బతికించాలి. నాకు తెలిసినంతవరకు స్వార్థం అనేది ఎక్కడ పెట్టుకోవాలంటే లిమిట్ అనేది ఉండాలి. ఇవి స్వార్థం కూడా ఉండకూడదు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని దూరం అవుతాం, ఉండకూడదు. మనం సగానికి సగము కాలబడిన వ్యక్తులు మనం. అంటే పూర్తిగా అంటల్లో పాల్పంచుకున్న వ్యక్తులు ఎవరు? రాజభవనంలో వేలాడుతుంటారు. అసలు వాళ్ళకి కష్టం అనేది తెలియదు, నిజాయితీ అనేది తెలియదు, మనుషులు విలువ అంతకన్నా తెలియదు. మనం అన్ని రకాలుగా నలుగులు పడిన వ్యక్తులు మనం. దాన్ని తగ్గట్టు మనం నడుచుకొని ఒకరికొకరు కళాశాల కొన్ని టీంలు ఉంటాయి. వీళ్ళ వల్ల ఆ టీంల వల్ల ఏమవుతుంది తెలుసా? మాకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి. ఆడ ఏమవుతుంది తెలుసా? వీళ్ళు ఇంత అడుగుతున్నారు, వాళ్ళు ఇంత అడుగుతున్నారు, వాళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా అనేసి అవి ఉండకూడదు అసలు వాస్తవంగా చెప్పాలంటే. అందుకోసమే ఒక యూనియన్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఆ యూనియన్ ఉన్న సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. మీ సమస్యలపై పోరాడడానికి మేము సిద్ధంగా ఉంటాం. మా ద్వారాగా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మీకేం కావాలనేది నేనైతే ఫస్ట్ నుంచి ఉంటాను. అది రమేష్కి తెలుసు, దేవాగర్ అందరూ తెలుసు. మన భవన నిర్మాణ కార్మికులు ఎవరన్నా ఒక మాట అంటే మాత్రం నేను ఎన్ని పరిస్థితులు ఒప్పుకోను. నా వంతు నా సహాయం ఖచ్చితంగా మీకు ఉంటాయి కూడా ప్రతి మీకు ఉంటాయి. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ ఒకప్పట్లో మొన్న ఈ మధ్య రచ్చ జరిగిన సార్ వచ్చేసి ఏమైందని నన్ను వచ్చి అడిగినారు కూడా. వేసి బ్యానర్ ఐటమ్ వేసారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేశారు. నన్ను చూసి నాకు సిపిఎం వాళ్ళు వచ్చారు. మీకు తెలుసు, గుర్తున్నారు కదా, కత్తిరావు వీళ్ళంతా వచ్చారు కదా. నాకు ఫోన్ చేశారు. వాళ్ళకి చెప్పండి. నేను పేపర్లో పెట్టిన దానివల్ల ఎస్ఐ ఫోన్ చేశారు, సిఐ ఫోన్ చేశారు, డిఎస్పీ ఫోన్ చేశారు. అది ఆచమాజిగా బ్యానర్ ఐటమ్ కదా వేసింది. ఫస్ట్ పేజీలోనే బ్యానర్ ఐటమ్ పెట్టినా. అది సీఎం క్యాంప్ ఆఫీస్లో వాళ్ళ ఆఫీస్లో పడుతుంది పేపర్, పవన్ కళ్యాణ్ ఆఫీస్లో పడుతుంది, ప్రతి ఒక్క డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో పేపర్ పడుతుంది. అటువంటి ఐటమ్ పెట్టాను. కానీ రెస్పాండ్ అయితే వచ్చింది. ఆ రెస్పాండ్ వచ్చిన దానివల్లే ఈ సిపిఐ వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి ఎదుక్కుంటా. వాళ్ళు ఏం చెప్పారు నాకు, వాళ్ళకి చెప్పు నువ్వు అన్నారు. మీరు వెళ్ళేటప్పుడు నాకు నన్ను అడుగుండాలని చెప్పారు. మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళు కలిసేటప్పుడు నన్ను అడుగుండాలి, నేను చెప్పుకుంటాను. మీ సదాగా మీరు వెళ్ళి ఏదో మీ ఇప్పుడు కాడ మనుషులు ఇక్కడ సిపిఎంలో విద్యార్థి సంఘాలకి కార్యదర్శిగా నేను. వాళ్ళు 2 సంవత్సరాలు ఏలాడా. ఎంతసేపు మన జోబులకి వెళ్ళి తాగెట్టే ఖర్చు అవుతున్నా తప్ప మనకంటూ ఏమీ లే. చూశాను ఇది కాదు.
మనకు సెట్ అవుతుంది. మనకు బాధ మన కష్టానికి బాధ. వాస్తవం చెప్పాలంటే మనకు బాధ మన కష్టానికి బాధ. కష్టం నమ్ముకున్నవాడు ఎప్పటికైతే చెడిపాడు. ఇది చరిత్ర. ఇది కష్టం నమ్ముకున్నవాడు ఎప్పటికైతే చెడిపాడు. ఈ రోజు కాకుండా రేపైనా మంచి రోజు అనేది ఒకటి వస్తుంది. అది మనం స్పష్టంగా గ్రహించుకోవాలి. మీకందరికి కూడా